మే 13 దేవుని వాగ్దానం. యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తన 134:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృప వలన మనమంతా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉంటుంది. ఆయన మనకి ఇచ్చే దీవెనలు ఎంత గొప్పగా ఉంటున్నాయో నేటి వాగ్దానం ద్వారా మనము గమనించవచ్చు. ఆయన సియోనులో నుండి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు. సియోను అనేది ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసుకుంటే యెరూషలేము దేవుని యొక్క సన్నిధి అనే దానిని మనం గమనించవచ్చు. ఆయన నివసించేటువంటి అత్యున్నతమైనటువంటి స్థానము, అలాంటి ప్రసన్నత కలిగినటువంటి ప్రదేశము నుండి దేవుని దీవెనలు మనకి కలుగుతాయి. ప్రభు సన్నిధిని మనం ఎప్పుడు కూడా అనుభవించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలోనే మనము ఆశీర్వాదం పొందుకుంటాం. చాలామంది దేవునికి సంబంధించిన కార్యములన్నీ చేస్తూ ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో సమయం గడపడానికి ఇష్టపడరు. దేవుని కొరకు అన్నీ చేయగలుగుతారు, కానీ దేవునితో సమయం గడపరు. ప్రియులారా, అలా ఉండడం ద్వారా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. యోతాము అనే వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అతడు యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అన్ని కార్యక్రమముల యందు కూడా ఆయన చాలా యథార్థముగానే జీవించను అనే మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము దేవుని సన్నిధిని అనుభవించడానికి మనల్ని మనము ఆయుత్తపరచుకోవాలి. ఆయన సన్నిధిలో సమయం గడిపేవారు, ఆయన సన్నిధిలో దేవునితో కలిసి ప్రభువుని ఆరాధించేవారు, అలాంటి వారికి అదే సియోను, దేవుని నివాస స్థలము. సియోనును నేను కోరుకున్నాను. అటువంటి స్థలములో నుండి ప్రభు మనలను గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అటువంటి దీవెన ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నావు. ఈ నూతనమైన దినం నీ బిడ్డల జీవితంలో నీ గొప్ప దీవెనలు అనుగ్రహించండి. నీవే తోడే ఉండండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది దయచేసి దినదీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.